హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో స్క్వేర్ ఇంకా రెక్టాంగిల్ కన్స్ట్రక్షన్ చూసాము. ఈ క్లాస్లో వచ్చేసి నెక్స్ట్ టైప్ ఏంటంటే ఇందులో స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి డయాగ్నల్ కూడా ఇచ్చాడు. డయాగ్నల్ అయినప్పుడు స్క్వేర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి కన్స్ట్రక్ట్ ఏ స్క్వేర్ విత్ ఇట్స్ డయాగ్నల్ 4 సెంటీమీటర్. మనకి ఇక్కడ డయాగ్నల్ ఇచ్చాడు స్క్వేర్ది 4 సెంటీమీటర్స్ అని. అప్పుడు మనము స్క్వేర్ని ఎలా ఫస్ట్ మనం అక్కడ పిఆర్ ఇచ్చాడు కదా, సో నేను ఇక్కడ పిఆర్ అనే లెంత్ తీసుకుంటున్నాను 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ పిఆర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను నేను. ఇది వచ్చేసి పి ఇంకా ఆర్. నెక్స్ట్ ఇక్కడ డ్రా ఏ పర్పెండిక్యులర్ బై, మనకి ఇక్కడ పిఆర్ ఇచ్చాడు. యాక్చువల్గా మనకి ఏముంది, ఇది డయాగ్నల్ ఇచ్చాడు మనకి. అంటే డయాగ్నల్ అంటే ఏంటి, మనకి 2 వర్టిక్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది కదా డయాగ్నల్. సో ఇక్కడ మనకి పి అండ్ ఆర్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే ఒక డయాగ్నల్ ఇచ్చాడు. మనకి ఇక్కడ సైడ్స్ అనేవి ఇవ్వలేదు స్క్వేర్కి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి. ఇది ఈ పి నుంచి ఆర్ నుంచి. డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ XY ఆఫ్ పిఆర్ టు బైసెక్ట్ పిఆర్ ఎట్ ఓ. మనం దీనికి ఈ పిఆర్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి. మనకు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఎలా చేస్తాం మనము అంటే ఏంటి, నేను ఇంకా మీకు ఆల్రెడీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ నేను చెప్పాను కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎంత లెంత్ 4 సెంటీమీటర్. అంటే ఎగ్జాక్ట్గా 2 అంటే ఇటు 2 ఉండేటట్టు ఒక లైన్ డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. మనం దాన్నే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటాం. అంటే ఎగ్జాక్ట్గా ఆఫ్ చేస్తుంది అనమాట ఈ లైన్. ఇది 4 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కదా మనకి. సో అంటే 2 డివైడ్ అయ్యేలాగా ఒక లైన్ వెళ్తుంది. దాన్నే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటాము. ఇక్కడ ఇది వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ నేను నార్మల్గా డ్రా చేశాను. సో దీని నుంచి ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి ఓ అన్నమాట. దీన్ని ఓ అనుకుంటున్నాను సెంటర్. ఇది XY అనే పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది మనకి. సో ఇప్పుడు ఏం చేద్దాం మనము, నెక్స్ట్ మార్క్ ద పాయింట్స్ Q అండ్ S ఆన్ OY అండ్ OX. మనకి Q అండ్ S అనేవి ఈ లైన్ పైన వస్తాయన్నమాట మనకి. సచ్ దట్ OQ ఇంకా OS ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. మనకి ఇది మొత్తం టోటల్ లెంత్ మనకి 4 సెంటీమీటర్స్ కదా డయాగ్నల్లో. కాబట్టి నేను ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉండేలాగా మనము తీసుకుందాం అనమాట. పైన 2 కింద 2. సో ఇక్కడ 4 అంటే ఇక్కడ వస్తుంది 2 సెంటీమీటర్స్. సేమ్ ఇక్కడ కూడా 2 సెంటీమీటర్స్. సో మనకి ఇవేమవుతాయి ఈ పాయింట్స్ మనకి QS. ఎందుకు ఇలా పెట్టుకున్నామంటే అంటే మనకి ఇప్పుడు సపోజ్ నేను ఇదొక స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి. మనకి స్క్వేర్లో డయాగ్నల్ ఏంటి, ఇలా డ్రా చేస్తాము స్క్వేర్లో. సో నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ అంటే ఇది. మనకి 2 డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి కదా స్క్వేర్లో. సో అందుకోసమే నేను ఒక డయాగ్నల్ నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీసాను. మనకి ఇది ఏమవుతుంది, ఇది మనకి ఈ లెంత్ అనేది మనకి ఇంకొక డయాగ్నల్ అవుతుందన్నమాట. ఈ QS అనేది సేమ్ లెంత్ ఉంటుంది మనకి 2 డయాగ్నల్స్ స్క్వేర్లో. అంటే ఇది ఎంత లెంత్ ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి సేమ్ అంతే లెంత్లో నేను QS అనే పాయింట్స్ తీసుకున్నాను. సో మనకి అప్పుడు ఇదేమవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది కదా. ఇక్కడికి QS అనేది ఎంత, PR అనేది ఎంత ఉంటుందో QS కూడా అంతే ఉంటుంది. కాబట్టి నేను పర్పెండిక్యులర్ బైసెక్టర్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని జాయిన్ చేయాలి మనం అంతే. 0 నుంచి ఇప్పుడు PS ఇవన్నీ జాయిన్ చేసామనుకోండి. అప్పుడు మనకి చూడండి ఇక్కడ మనకి P నుంచి Sకి ఎంత ఉంది, లెంత్ 3 వచ్చింది. సో అంటే మనకి స్క్వేర్లో ఒక్కొక్క సైడ్ అనేది 3 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. చూడండి సేమ్ లెంత్ వచ్చాయి అన్ని. PS ఇక్కడ RS కూడా సేమ్ అంతే ఉంది చూడండి. 0 to 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ సేమ్ QR డ్రా చేద్దాం. QR కూడా సేమ్ ఉంది, అన్నీ సేమ్ లెంత్ ఉన్నాయి. సో మనకి ఇది కూడా సేమ్ లెంత్. నెక్స్ట్ సేమ్. సో అన్నీ మనకి 3 సెంటీమీటర్సే ఉంది. ఇది కూడా అన్నీ ఈక్వల్ సైడ్స్లో వచ్చాయి కాబట్టి మనకు PQRS అనే స్క్వేర్. ఇక్కడ ఇలా చూడండి PQRS ఇది ఒక స్క్వేర్ అవుతుంది. సో మనకి ఈ విధంగా మనకు డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఇలా కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రాంబస్ వెన్ 1 సైడ్ అండ్ 1 యాంగిల్ ఆర్ గివెన్. మనం ఇక్కడ రాంబస్ని డ్రా చేయాలి. మనకి ఇక్కడ ఒక సైడ్ ఇచ్చాడు, ఇంకా ఒక యాంగిల్ ఇచ్చాడు. సో ఇలాంటి కండిషన్లో మనం ఎలా డ్రా చేయాలనేది చూద్దాం రాంబస్ని.
మనకు రాంబస్ అనేది కూడా క్వాడ్రిలాటరలే కాబట్టి ఇందులో కూడా 4 సైడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుందాము. పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ 3.6 మనకి ఇచ్చింది. 3.6 లెంత్ కాబట్టి 3.6 లెంత్లో ఒక ఫస్ట్ మనకి రాంబస్ అంటే ఎలా ఉంటుంది, సో ఇలా వస్తుంది మనకు రాంబస్ అంటే. సో గుర్తుంచుకోండి, మనం ఇక్కడ 3.6 అనే లెంత్ తీసుకొని ఫస్ట్ స్కేల్తో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుందాము. 3.6 సో ఇక్కడికి వచ్చింది. ఇది మనకి పీక్యూ 3.6 సెంటీమీటర్స్. మనకి నెక్స్ట్ ఏమన్నాడు, ఒక యాంగిల్ కూడా ఇచ్చాడు. యాంగిల్ పి ఎంత ఇచ్చాడు మనకి, 50 డిగ్రీస్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ యాంగిల్ పిని 50 డిగ్రీస్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. పి పైన 50 డిగ్రీస్ అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మనము పిఎక్స్ అనే ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇది ఎక్స్, యాంగిల్ క్యూపీఎక్స్ ఎంత ఇచ్చాడు, 50 డిగ్రీస్ కాబట్టి 50. నెక్స్ట్ ఏం చేద్దాం, మనము పీని సెంటర్గా తీసుకొని రేడియస్ ఎంత ఉండాలి మనకి, 3.6. మనకి రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి మనకి రాంబస్లో కూడా. సో కాబట్టి నేను ఇక్కడ 3.6 సేమ్ అదే లెంత్తో నేను ఒక ఆర్క్ డ్రా చేసుకుంటున్నాను. దీనిపైన పీ పైన 3.6 లెంత్ తీసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ఇందులో ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు పీక్యూకి నెక్స్ట్ పీక్యూఆర్ఎస్ కదా, ఆర్ఎస్ అనేది ఆ రెండు ప్యారలల్గా అలా ఉంటాయి మనకి రాంబస్లో. కాబట్టి ఇక్కడ పీక్యూ రేడియస్తో నేను పిఎక్స్ అనే లైన్ పైన ఇంకొక ఆర్క్ డ్రా చేస్తున్నాను. సో అప్పుడు ఇదేమవుతుంది మనకి, ఈ పాయింట్ వచ్చేసి ఇది ఎస్ అవుతుంది. పిఎస్ కూడా వచ్చేసింది 3.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకేం కావాలి, ఆర్ కావాలి. సో ఆర్ కావాలంటే ఏం చేయాలి మనము, నెక్స్ట్ సేమ్ రేడియస్ అన్నిటికీ ఈక్వల్గా ఉంటాయి సైడ్స్ కాబట్టి సేమ్ 3.6 రేడియస్ తీసుకొని నేను క్యూ నుంచి ఒక ఆర్క్ గీస్తున్నాను. సేమ్ అలానే ఎస్ నుంచి అదే ఆర్క్ని కట్ చేస్తున్నాను, ఎందుకంటే సేమ్ లెంత్ కదా మనకన్నీ. సో అప్పుడు ఈ ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్ ఇది ఏమవుతుంది మనకి, ఆర్ అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని జాయిన్ చేయాలి అంతే. ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయాలి. సో మనకి వీట్ లెంత్ కూడా 3.6 ఉంటుంది. అన్ని సైడ్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి రాంబస్లో, బట్ ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. అదే కండిషన్. మనమే ఒక్కొక్క దానికి మనం ప్రాపర్టీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది కన్స్ట్రక్ట్ చేసినా కూడా రాంబస్కు ఉండేవి రాంబస్, నెక్స్ట్ రెక్టాంగిల్ అంటే స్క్వేర్లో ఏమేమి కండిషన్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్లో ఏముంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము దాని ప్రకారం డ్రా చేయాలి. అంతే సింపుల్గా ఉంటాయి ఇవి. మనకి ఇక్కడితో కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి పాలిగాన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.